అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దాబా గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అంబులెన్స్ నుంచి డెడ్ బాడీని దించకుండా బంధువులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి ప్రభుత్వం తరఫున హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి దించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మలి సంక్షేమ సంఘం నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఒక అమ్మాయి చనిపోతే మీరు వచ్చి ఆపడం ఏంటండి మమ్మల్ని? అంటే పోవద్దా? చూస్తారు వాళ్ళ కాలు కూడా పట్టి కూడా కడుగుతారు. మీ ఉద్యోగాలు అంటే మీరు నిజాయితీగా ఒక ధర్మంగా పనిచేస్తున్నారా? చెప్పండి, మీ ధర్మంగా మీరు పనిచేస్తున్నారా? ఇవాళ ఒక అమ్మాయి చనిపోతే మీరు వచ్చి ఆపడం ఏంటండి మమ్మల్ని? అంటే పోవద్దా? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దాబా గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి చెందింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు కార్యకర్తలతో వెళ్తుండగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఇంట్లోనే బైఠాయించి ఎమ్మెల్యే లక్ష్మి నిరసన తెలిపారు. పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మంచిర్యాల నుంచి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్. శ్రీదేవి, గత నెల 30 తారీఖున వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి 70 మంది విద్యార్థులు అస్వస్థకున్న పరిస్థితి ఏర్పడ్డది. దానిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో కూడా వారిని ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ తరలించారు. దాంట్లో ఒకరైన శైలజ ఈ రోజు నిన్న సాయంకాలం మృతి చెందింది. ఆ శైలజ వాంకిడి మండలం దాబా గ్రామం. ఈ గ్రామంలో కూడా విషయాలనుకున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా పోలీసులు కూడా ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. అటు ప్రజాపతిని కానీ మీడియాను కూడా అడ్డుకున్న పరిస్థితి. దాబా గ్రామం చుట్టూ కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి మీడియాను అడ్డుకుంటున్నారు. దీని కూడా ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీదేవి, సో అక్కడ నిరసన తెలియజేస్తున్నారు ఎమ్మెల్యే లక్ష్మి, అంటే పోలీసులకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారని చెప్తున్నారు. సో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? శ్రీదేవి, ప్రస్తుతంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న సాయంకాలం కూడా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఎవరైతే శైలజ అమ్మాయికి సంబంధించిన మాలి కుల సంఘ నాయకులు కూడా ఉద్యమంతో ఆందోళన చేస్తామని చెప్పడంతో కూడా వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తంగా దాబా గ్రామం చుట్టూ కూడా పోలీసు దిగ్బంధంలో ఉందని చెప్పొచ్చు. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.